హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బూచి డబ్బులు బ్యాగ్ తీసుకొని చిత్ర దగ్గరికి వస్తాడు. చిత్ర మర్యాదగా ఆ వీడియోలో ఉన్న పెన్ డ్రైవ్స్ ఇస్తావా లేదా అని బూచి నిలదీస్తూ ఉంటాడు. ముందు నీ చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ని ఇచ్చేసాయి, తర్వాత నేను పెన్ డ్రైవ్ ఇస్తాను అని చిత్ర బెదిరిస్తూ ఉంటుంది. చిత్ర చుట్టూ రౌడీలను కూడా పెట్టుకొని ఉంటుంది. లేదు చిత్ర, నేను ఇప్పటికీ చాలాసార్లు నమ్మి మోసపోయాను. ఇప్పుడు నాకు పెన్ డ్రైవ్ ఇస్తే కానీ డబ్బుల బ్యాగ్ ఇవ్వను అని బూచి చెబుతాడు. ఏంట్రా ఇంకా అలా చూస్తూ నిల్చున్నారు, వాడి చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ని లాక్కోండిరా అని రౌడీలకి చెబుతూ ఉంటుంది. అప్పుడే బూచిని కొట్టి డబ్బుల బూచి తీసుకోవద్దు అంటే అడ్డుపడుతూ ఉంటాడు. అయినా కూడా ముగ్గురు రౌడీలు ఉండటం వల్ల బూచి దెబ్బలు తింటూ ఉంటాడు. వెంటనే రౌడీ డబ్బుల బ్యాగ్ని ఓపెన్ చేసేసి, చిత్ర ఇందులో డబ్బులు లేవు, కేవలం బుక్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పడంతో, ఏంట్రా నాతోనే ఆటలు ఆడుకుంటున్నావా, ఇప్పుడే ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అని ల్యాప్టాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. చిత్ర వద్దు అని బూచి అరుస్తూ వేడుకుంటూ ఉంటాడు. చిత్ర ఏమో అప్లోడ్ చేయబోతూ ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చేసి చిత్ర చేతిలో ఉన్న ల్యాప్టాప్ని లాక్కొనిస్తుంటుంది. దాంతో చిత్ర చాలా షాకింగ్గా చూసి వీళ్ళ సంగతి చూడండి అని చెప్తూ ఉంటే, ఏంటి చిత్ర, మేము రామనుకున్నామా రాలేవనుకున్నావా అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కొట్టండ్రా వీళ్ళని, ఆ ల్యాప్టాప్ లాక్కోండ్రా అని చిత్ర చెప్పడంతో దాత్రి కేదార్ ఇద్దరు కూడా చితగొడుతూ ఉంటారు. తర్వాత దాత్రి చిత్ర చెంప పగలగొట్టడంతో చిత్ర కాస్త కింద పడిపోతూ ఉంటుంది. అలా దాత్రి కేదార్ పూచి సమస్యని సాల్వ్ చేసేస్తారు. మరి చిత్రాన్ని పోలీసులకు పట్టిస్తుందా లేదా అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.